ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ అమ్మ ఏమో చెప్పాలంట మీ అందరికి. అమ్మ చెప్పమ్మా వసలమ్మా. అమ్మ నాన్నతో ఇన్న 4 ఏళ్ళుగా ఇదిగా ఉండింది. ఈరోజు బాగా సంతోషంగా ఉన్నానమ్మా. ఎందుకమ్మా ఏం సంతోషము? ఫంక్షన్ చేసినారు, ఇవన్నీ చూసి నాకు సంతోషంగా ఉంది. ఏమ్మా ఈరోజు సంక్రాంతి. సంక్రాంతి అవునా? సంక్రాంతి దానికి సంతోషంగా ఉంది. నువ్వు సంతోషంగా చెప్పలే, ఏడ్చుకొని చెప్పు. చిన్నప్పుడు ఏమన్నా సంతోషంగా ఉన్నానేమో, ఈ రోజు సంతోషంగా ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. చాలమ్మా, అంత మాత్రం చాలు. నేను చూసింది దానికి నాకు తృప్తి అయిపోయి. కుట్లు ఇచ్చినారు, కొత్త బట్టలు తీసి ఇచ్చినారు, సంతోషంగా ఉందమ్మా. సరే నువ్వు ఎక్కువ చూపు నిలబడలేవులే, లోపల సంతోషంగా ఉందా. నా మాట నీకు వినపడలే, అర్థం కాలే. నేనేమో సంతోషంగా ఉన్నా. ఉదయాన్నే దోశలు, చికెను సూపర్. ఎంత బాగుందంటే నేను ఇలా ఎందుకంటారా, మా వైపు ఇలా ఉండదండి. అమ్మ ఆశ్రమంలో, అమ్మ ఇదిలో, ఈ ప్రాంతంలో ఇలాంటి సిస్టమ్ ఉండటం నాకు చాలా బాగా అనిపించింది. ఎవరమ్మా అమ్మ? అమ్మ మీరే మా మంజులమ్మ గారండి. అది మంజులమ్మ. ఈరోజు స్పెషల్ అంటే ఏమి? కనుమ పండుగ అమ్మ. సంక్రాంతి జనవరిలో వస్తుంది. ఈ రోజు కనుమ పండుగ అంటే పశువుల పండుగ. గోశాల ఉందండి, గోశాలలో పశువులు ఉన్నాయి. పండుగ కాసేపు అయితే పండుగ ప్రారంభం చేస్తారమ్మ. మీ వల్లనే మేము ఎంత హ్యాపీగా సంతోషంగా ఉంటున్నాము. ఊరిలో ప్రజలు ఇలా చేసుకుంటున్నారో లేదో నాకు తెలియదండి, కానీ ఇక్కడ అరే ఒకసారి చూడండి, ఈ వాడ ఈ ఆనందాన్ని నేను అసలు మర్చిపోలేకపోతున్నాను. ఉదయము చికెన్ తోటి అబ్బా దోశ తింటుంటే నాకు ఎంత బాగా అనిపించింది అంటే చాలా. అది ఇటువైపు ఎక్కువ అలవాటు, అదొక ఐటమ్ అండి. చాలా సంతోషం అనిపించింది అసలు. సారీ ఎందుకు చెప్తా. మామూలుగా ఏమంటే మేము మా కుటుంబ సభ్యులు మాత్రమే ఉండింటే కూడా లైఫ్ లో ఇంత ఎంజాయ్మెంట్ అస్సలు ఉండేది. అస్సలు ప్రామిస్ అండి, అస్సలు ఏముండదు. అంటే మామూలు ఏమంటే నేను నా బిడ్డలు భర్త అంతే, ఇంకేముందా అంత పెద్దగా ఇది ఉండదు. మనోడు మనవరాలు వాళ్ళతో కాసేపు ఆడుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏమంటే వీళ్ళందరూ ఉండడం వల్ల అన్ని విషయాలు మాట్లాడడము, ఈ రకంగా వాళ్ళ తీపి జ్ఞాపకాలు పంచుకోవడము, వాళ్ళ ఆనందాన్ని పంచుకోవడము, ఈ రకంగా చాలా వాళ్ళతో ఎంజాయ్ చేయడము, అన్ని పండుగలు బాగా మాకు ఉండేంతలో ఘనంగా జరుపుకోవడము చాలా బాగుందండి. లైఫ్ అయితే మాత్రం చాలా ఎంజాయ్. మంజులమ్మ చాలా అదృష్టం చేసింది అనుకుంటా. అవునా కదా? మీరు కమెంట్లో పెట్టండి.